వెల్కమ్ టు ఉద్యోగ సాధన యూట్యూబ్ ఛానల్. 23 డిసెంబర్ 2024న ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 న్యూస్ పేపర్స్లో ఇచ్చిన మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వాటికి సంబంధించిన స్టాటిక్ జీకేని మనం కవర్ చేద్దాం. ఈరోజు మన ఈనాడులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఉడతా పంజాబ్ అనేది ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే పంజాబ్ ద్వారా భారతదేశంలోకి పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ అయితే వస్తున్నాయి. ఆ డ్రగ్స్ మీద బీఎస్ఎఫ్ ఏమేం చేసింది, ఎలాంటి చర్యలు తీసుకుంది, వారి నివారణ ప్రయత్నాలు ఏం చేసిందని అయితే మనకు ఆర్టికల్ ఇచ్చాడు. ఈ ఆర్టికల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అయితే మనకి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డిసెంబర్ 1, 1965 ఎస్టాబ్లిష్ అయింది. డిసెంబర్ 1, 1965 అయితే ఎస్టాబ్లిష్ అయింది. ప్రజెంట్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క బీఎస్ఎఫ్ యొక్క చీఫ్ ఎవరున్నారంటే దల్జీత్ సింగ్ చౌదరి ఉన్నారు. దల్జీత్ సింగ్ చౌదరి. ఆల్రెడీ మనం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డే డిసెంబర్ 1 గురించి డిసెంబర్ 1 కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ దల్జీత్ సింగ్ చౌదరి గారు ఉన్నారు. ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో బార్డర్ షేరింగ్ స్టేట్స్లలో కాపు కాసే దళం ఏదంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. ఇండియా పాకిస్తాన్ అనేది ఆర్టికల్ అయితే ఉంది కాబట్టి జాగ్రఫికల్ గా కూడా మనం పరిశీలించాల్సి వస్తుంది. ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. పాకిస్తాన్కి మధ్య రాష్ట్రాలు ఏవంటే పంజాబ్, ఆల్రెడీ ఆర్టికల్ ఇచ్చినారు చూడండి. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ బైఫర్కేట్ అయ్యి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అయింది కాబట్టి ఈ రెండు కూడా గుర్తుపెట్టుకుని మొత్తం 3 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్యన అయితే రాష్ట్రాలు అయితే కలవు అనమాట. ఇది ఈ ఆర్టికల్ సంబంధించి. ఈ ఆర్టికల్ అంతా వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు బీఎస్ఎఫ్ దళాలు ఏమేమి చేశాయని చెప్పి అయితే ఆర్టికల్ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ కాదు. పాకిస్తాన్కి భారతదేశంలో బోర్డర్ మధ్య పంజాబ్ లో ఒకటి ఉందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది అన్కవర్ టాపిక్ అవుతుంది. పంజాబ్ కి మధ్య బీఎస్ఎఫ్ మీరు న్యూస్ లో ఎప్పుడైనా చూసినట్లయితే ఇరు దేశాల మధ్య సైనిక దళాలు కవాత్ చేస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటారంటే వాఘా బోర్డర్ అంటారు. వాఘా బోర్డర్ అంటారు. ఎక్కడుందంటే పంజాబ్ లో ఉంది. వాఘా బార్డర్ ఎక్కడుంది? పాకిస్తాన్ ఉంది. మన సైనికులు గేట్ అవతల వచ్చేసి పాకిస్తాన్ సైనికులు ఉంటారు. ఇద్దరు వచ్చేసి ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు. సైనిక ఛాలెంజ్లు అయితే జరుపుతూ ఉంటుంది. ఎక్కడుందంటే వాఘా బార్డర్ లో అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్ లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాజస్థాన్ అనేది ఏమవుతుందంటే పాకిస్తాన్ తో అత్యధిక సరిహద్దును పంచుకున్న రాష్ట్రం అవుతుంది అనమాట. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధికంగా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అవుద్ది. లద్దాఖ్ అనేది తక్కువ అవుద్ది. అత్యల్పంగా పంజాబ్ అయితే తక్కువ బోర్డర్ అయితే షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకే. తర్వాత వచ్చి మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం అయితే ఇవ్వడం జరిగింది. మోదీ 2 రోజుల పర్యటనలో భాగంగా కువైట్ కి అయితే వెళ్ళున్నారు. కువైట్ కి అయితే వెళ్ళున్నారు. 43 సంవత్సరాల తర్వాత ఫస్ట్ శ్రీమతి ఇందిరాగాంధీ వెళ్లారనమాట కువైట్ కి. ఇందిరాగాంధీ తర్వాత చాలా మంది ప్రధానమంత్రులు అయితే వచ్చారు. వాళ్ళు ఎవరు కూడా వెళ్ళలేదు. దాని తర్వాత ఇందిరాగాంధీ తర్వాత దాదాపు 43 ఇయర్స్ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత వెళ్ళిన ప్రధానమంత్రి ఎవరంటే మోదీ గారు అనమాట. మోదీ ఈయన పర్యటనలో భాగంగా ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అనే అవార్డుని అయితే మోడీ గారికి ఇచ్చారు. ఇటీవల కాలంలో నరేంద్ర మోడీకి దాదాపు 20 దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు అయితే లభించడం జరిగింది. ఆ 20 పురస్కారాలన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే టైం కొంచెం మనకి ఎలాబరేట్ అయ్యే అవకాశం ఉన్నందున నెక్స్ట్ వీడియోలో 20 అవార్డ్స్ మొత్తం ఒక వీడియోలో అయితే నేను ఇస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మోడీకి 20 దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు అయితే లభించాయి. వాటిలో భాగంగా కువైట్ పర్యటనలో ఉన్నప్పుడు ద ఆర్డర్ ఆఫ్ ది ముబారక్ ది గ్రేట్ అనే అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అయితే ఎవరు ప్రదానం చేశారు? ఈయన ఎవరు? కువైట్ యొక్క అధ్యక్షుడు అనమాట. ఆయన పేరు అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సుబా అనమాట. ఆయన పేరు ఇంపార్టెంట్ అవుద్ది. ఇప్పుడు కువైట్ లో ఇండియా యొక్క లేబర్ ఫోర్స్ అనేది దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. భారతదేశ యొక్క కార్మికులు 10 లక్షల మంది ఉన్నారు సుమారుగా.
వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ అయితే మోడీ గారు పెడతారనమాట ఆ దేశంలో. ఆ మీటింగ్ పేరేం పేరు అంటే హలా మోడీ అంటే వెల్కమ్ మోడీ అని అన్నమాట. దాని అర్థమైంది వెల్కమ్ మోడీ. హలా మోడీ అనే ఒక మీటింగ్ ని ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఏ దేశంలో పెట్టారు అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ చేశారనుకోండి, మీరు కువైట్ అని ఆన్సర్ పెట్టాలి. కువైట్ పర్యటనలో భాగంగా హలా మోడీ అనేది లేబర్ యొక్క దాదాపు 10 లక్షల మంది భారతీయ కార్మికులు అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే కువైట్ లో వర్క్ చేస్తున్నారు. మనకి తెలిసిన మన చుట్టుపక్కల కూడా చాలా మంది అయితే వెళ్తున్నారు అన్నమాట. అదేవిధంగా భారతదేశం క్రూడ్ ఆయిల్ అయితే డిపెండెన్సీ ఉంది. మనకి క్రూడ్ ఆయిల్ దాదాపు 6% భారతదేశానికి మొత్తం 100 లీటర్స్ క్రూడ్ ఆయిల్ వస్తుందంటే ఉదాహరణకు చెప్తున్నాను, దాదాపు 6% క్రూడ్ ఆయిల్ మనం కువైట్ నుంచే తీసుకుంటున్నాం అనమాట. ఓకే, అది దీనికి సంబంధించిన స్టాటిక్. ఇప్పుడు కరెంట్ అఫైర్కి వెళ్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ ప్రభుత్వం ఆదివారం తమ దేశ అత్యున్నత పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ ను ప్రదానం చేసింది. కువైట్ రాజు షేక్ మొషాల్ అల్ అహ్మద్ అల్ జుబేర్ అల్ సబా అని గుర్తుపెట్టుకుని అల్ సబా దీనికి అందజేశారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ కి, జార్జ్ బుష్ కి, బ్రిటన్ రాజు చార్లెస్ తదితరులు మాత్రమే దీన్ని అందుకున్నారు. వీళ్ళందరూ కూడా అత్యున్నత పదవులు అందుకున్న వాళ్ళు కాబట్టి భారతదేశ ప్రధానమంత్రికి కూడా ఆ అత్యున్నత పురస్కారం లభించింది. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకునే అవకాశం అయితే ప్రయత్నం చేయాలి. మనం వివిధ దేశాల నుంచి మోడీకి ఇంతవరకు 20 అంతర్జాతీయ పురస్కారం నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, 20 పురస్కారాలు అయితే లభించాయి. కువైట్ ఇచ్చిన తాజా పురస్కారాన్ని భారత ప్రజలకు ఇరు దేశాల మిత్ర బృందానికి అంకితం చేసినట్టయితే మోడీ గారు పేర్కొన్నారు. తొలుత కువైట్ రాజప్రసాదం వద్ద అధికారిక స్వాగతంతో పాటు గౌరవ వందనాన్ని ఆయన అందుకున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాలు ఇరు దేశాల మధ్య ఈ కంటెక్స్ట్ లో వాణిజ్యం, పెట్టుబడిదారులు, ఇంధన రంగాలకు సంబంధించి మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, I2U2 అనే ఒక సమ్మిట్ జరగదు. ఇండియా, ఇజ్రాయిల్, యుఎస్ఏ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో భాగంగా ఇది కువైట్ కూడా దాంట్లో ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అనమాట. I2U2 వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది I2U2 అనేది మధ్య సంబంధాలు మరింత బలపరుచుకోవాల్సిన చర్యలపై కువైట్ రాజుతో చర్యలు జరిపారు. యువరాజు షేక్ సుబా అల్ ఖలీద్ అల్ సబాతోనూ సమావేశమయ్యారు. రక్షణ, ఔషధ రంగం, ఐటీ, ఫిన్టెక్ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించినట్టు మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. చర్చలు అద్భుతంగా సాగాయని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో రెండు దేశాల స్నేహబంధం మరింతగా వికసిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కువైట్ లోని 10 లక్షల మంది, చూడండి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, 10 లక్షల మంది, కువైట్ లో 10 లక్షల మంది భారతీయుల సంక్షేమానికి రాజు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్ పర్యటనకు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. ఇద్దరు నేతల సమక్షంలో ప్రతినిధి బృందాలు 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సైబర్ భద్రతలు సహకరించుకోవాలని తీర్మానించుకుని పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి మోదీ ఢిల్లీకి బయలుదేరారు. ఆయనకు వీడ్కోలు ఇచ్చేందుకు కువైట్ ప్రధాని అహ్మద్ అల్ సబా గారైతే విమానాశ్రయం దాకా వచ్చారనమాట. కువైట్ పర్యటనలో దాదాపు 43 సంవత్సరాల తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 2 days విజిట్ చేశారు. కాంటెక్స్ట్ లో వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. మిమ్మల్ని క్వశ్చన్ కొంచెం ట్విస్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇటీవల కాలంలో వాజ్పేయి లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి తర్వాత రెండవ భాజపా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కువైట్ కి వెళ్లారని కూడా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇందిరాగాంధీ తర్వాత ఎవరు వెళ్ళలేదు. దాదాపు 43 ఏళ్ల తర్వాత, అంటే 4 దశాబ్దాల తర్వాత మోడీ గారు అయితే కువైట్ కి వెళ్ళున్నారు. కాబట్టి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉందన్నమాట, మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ అవార్డ్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం అవార్డ్స్ అన్ని క్లియర్ కట్ గా క్లారిటీగా ఇస్తాను. ఏ దేశం ఇచ్చింది, ఎక్కడి నుంచి ఇచ్చారు అనేది మొత్తం ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అవార్డు కూడా గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేయండి. ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ది గ్రేట్ అవార్డు ఇచ్చారనమాట. ఓకే, శ్రీనగర్ లో అతి శీతల రాత్రి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇది మనకైతే అంత ఇంపార్టెంట్ కాదు. దాదాపు 1934లో 13వ తేదీన నమోదైంది -12.8 degrees. తర్వాత కాలంలో ఇటీవల కాలం డిసెంబర్ 21 అయితే నమోదైందని చెప్పి అయితే ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ అయితే కాదు, గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. నేను ఇంకా బతికే ఉన్నా అని చెప్పి కింగ్ చార్లెస్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కింగ్ చార్లెస్ ఇటీవల కాలంలో వార్తలు అయితే నిలుస్తా ఉన్నారు. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింగ్ చార్లెస్ 3 అనే ఆయన, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, కింగ్ చార్లెస్
3 మూడో నెంబర్ గుర్తుపెట్టారు. కింగ్ చార్లెస్ 1 2 3 అని కూడా అడుగుతారు. కింగ్ చార్లెస్ 3. కింగ్ చార్లెస్ 3కి హెల్త్ అయితే బాగలేదు, ఆరోగ్యం బాగలేనందున కొన్ని మీడియాలలో ఆయన మరణించారనే కథనాలు వస్తున్న కారణంగా ఆయన నేను ఇంకా బతికే ఉన్నానని చెప్పి అయితే ఒక ఆర్టికల్ ఇచ్చారు. వాళ్ళు లండన్ యొక్క రాజులు, వాళ్ళు ఏం చేసినా కూడా అది సెన్సేషనల్ అవుతుంది అనమాట. వీళ్ళు కింగ్ చార్లెస్ 3 అయిన ఆయన తొందరలో ఆసియా కంట్రీ విజిట్కి అయితే ఆసియన్ కంట్రీస్ విజిటింగ్ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మొదలగు దేశాలను కూడా వస్తారు. వచ్చి బెంగళూరులో కొద్ది రోజులు ఉంటారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వచ్చాయి. ఆయన ఆ భారతదేశాన్ని విజిటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా భారత రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు ఏదైతే రాష్ట్రానికి వెళ్తారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్ మొత్తం వీళ్ళైతే అధికారపూర్వకంగా కలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనమాట భారతదేశానికి సంబంధించి. ప్రపంచ అంతర్జాతీయ వంశాల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి లండన్ లేదా యునైటెడ్ కింగ్డమ్ ను పరిపాలించే రాజుగారి నెంబర్ ఎంత అంటే కింగ్ చార్లెస్ 3 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మన అమ్మాయిలే ఆసియా కప్ అని చెప్పి 1 మోర్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా వెరీ ఇంపార్టెంట్ అవుద్ది అనమాట. ఇది అండర్ 19 వరల్డ్ కప్ అనేది కౌలాలంపూర్ మలేషియాలో జరిగింది. మలేషియా క్యాపిటల్ ఏంది, కౌలాలంపూర్లో జరిగింది. అండర్ 19 వరల్డ్ కప్ లో ఫస్ట్ ఉమెన్ వచ్చేసి ఇండియాకి మరియు బంగ్లాదేశ్ కి మధ్య జరిగితే బంగ్లాదేశ్ ని బీట్ చేసి ఇండియా గెలిచింది అనమాట ఉమెన్స్ లో. అదే అండర్ 19 వరల్డ్ కప్ ఇటీవల కాలంలో మెన్స్ కి జరిగింది. మెన్స్ కి జరిగినప్పుడు మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే ఈ పాటికి చెప్పి మనసులో అనుకొని ఉంటారు అనమాట. చూడండి, ఇండియాకి మరియు బంగ్లాదేశ్ మధ్యలో జరిగితే బంగ్లాదేశ్ గెలిచింది, ఇండియా ఓడిపోయింది. మెన్స్ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ గెలిచింది, ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అనమాట. ఓకే, మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫైనల్ ఎవరెవరికి మధ్య జరిగింది. అండర్ 19 వరల్డ్ కప్ మెన్స్ కానీ వరల్డ్ కప్ ఉమెన్ కానీ జరిగింది బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య. అమ్మాయిలు గెలిచిండ్రు, అబ్బాయిలు ఓడిపోయినరు. ఒక మాటలో గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి అని చెప్పి ఇచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ అనేది కండక్ట్ చేసేది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది. ఇటీవల కాలంలో మనం ఫ్రీక్వెంట్ గా ఇదైతే వార్తల్లో నిలుస్తా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 19 దుబాయ్లో ఉంది కదా, దుబాయ్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇటీవల కాలంలో భారతదేశం తరఫు నుంచి జైషా అయితే ఎంపిక అయ్యారనమాట. జైషా ఈయన ఏంటంటే 36 ఏజ్ అనమాట. సబ్జెక్ట్ టు కండిషన్ 36 ఇయర్స్కో లేకపోతే 40 ఇయర్స్కో ఏజ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. అత్యంత చిన్న వయసులో, అతి పిన్న వయసులో ఐసీసీ యొక్క చైర్మన్ గా నియమితులైన వ్యక్తి. అది కూడా 2024 అపాయింట్మెంట్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఐసీసీ అంటే ఏంది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దుబాయ్లో ఉంది. 2024కి భారతదేశం తరఫున ఎవరు చైర్మన్ అయ్యారు, జైషా. ఈ ఐసీసీ నిర్వహించే ట్రోఫీ ఏంటంటే అది ఛాంపియన్స్ ట్రోఫీ అనమాట. ఛాంపియన్స్ ట్రోఫీని 1998 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీని అయితే కండక్ట్ చేస్తున్నాను. 1998లో ఎక్కడ జరిపిండ్రంటే బంగ్లాదేశ్లో జరిపారు. బంగ్లాదేశ్లో జరిపినప్పుడు సౌత్ ఆఫ్రికా అయితే గెలిచింది అనమాట. సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వచ్చేసి 2025లో కూడా దీని ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరగాలి. 2025లో ఎక్కడ జరుగుతుంది, పాకిస్తాన్లో జరుగుతుంది. పాకిస్తాన్ ఇంపార్టెంట్. 2025లో పాకిస్తాన్లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం జట్టు పాకిస్తాన్లో వెళ్ళి పార్టిసిపేట్ చేయదు కదా. మన భారతదేశానికి సంబంధించిన మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో అవి శ్రీలంకలోను మరియు అబుదాబిలో అయితే జరపాలని చెప్పేసి నిన్నైతే ఐసీసీ వాళ్ళైతే దానికి సంబంధించిన అయితే తీర్మానం లేదా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనమాట. దాన్ని ఏమంటారంటే, అలా జరపాల్సిందని ఏమంటారంటే హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. హైబ్రిడ్ సిస్టమ్. ఓకే, క్వశ్చన్లో మనకి ఆన్సర్లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశంలో నిర్వహిస్తున్నారు అని చెప్పి హైబ్రిడ్ సిస్టమ్ ఇవ్వకపోతే పాకిస్తాన్ అని మీరు పెడతారు. లేదా హైబ్రిడ్ అని సిస్టమ్ ఇస్తే మాత్రం హైబ్రిడ్ సిస్టమ్కి వెళ్తారు అనమాట. అలాంటి 2025 పాకిస్తాన్లో జరగబోతున్నవి. ఇప్పటి వరకు భారతదేశం 2002లోను మరియు 2013లోను 2002 మరియు 2013 2 సంవత్సరాల్లో కూడాను ఛాంపియన్స్ ట్రోఫీ అయితే విన్నర్గా నిలిచింది అనమాట. 2 సార్లు నిలిచింది. ఓకే,
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గణతంత్ర దినోత్సవ కవాతుకు ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైందని చెప్పేసి ఈనాడులో ఇంకొక ఆర్టికల్ ఇచ్చారన్నమాట. ఢిల్లీలో వచ్చే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ కవాతుల ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటాన్ని రూపకల్పన చేశారు. ఇందులో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అందరినీ ఆకట్టుకునేలా ఉందన్నమాట. ఇందులో వినాయకుడి ప్రతిమ, హరిదాసు బొమ్మల కొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు స్థానం కల్పించారు. విశాఖపట్నానికి 64 కిలోమీటర్ల దూరంలో వరహా నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధిగాంచాయి. చెప్పండి, ఎక్కడ? విశాఖపట్నానికి 64 కిలోమీటర్ల వరాహ నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధిగాంచాయి. 2020 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిచ్చి ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓకే, చెక్కతో తయారు చేసే ఈ బొమ్మల్లో ఎక్కడ వంపు కోణం కనపడకపోవడం విశేషం. బొమ్మలతో మన అద్భుతమైన గతాన్ని, సువర్ణమైన భవిష్యత్తును పునరుద్ధరించవచ్చు. ఏటికొప్పాక లాంటి పర్యావరణ అనుకూల బొమ్మలను ప్రోత్సహిద్దాం అని చెప్పి ప్రధానమంత్రి అందులో పిలుపునిచ్చాడు అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2025 జనవరి 26 గణతంత్ర దినోత్సవ కవాతులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ బొమ్మల శకటం అయితే ఎంపికైంది అది దేనికి సంబంధించిందని అడిగితే సూపర్ 6 లేకపోతే ఏదైనా అడుగుతారనమాట. ఎలా అంటే ఏటికొప్పాక అని గుర్తుపెట్టుకోండి. రేపు కానిస్టేబుల్ మెయిన్స్ ఎవరైతే రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఖచ్చితంగా వచ్చే బిట్ ఇది. ఎందుకంటే జనవరి 26 అనేది రిపబ్లిక్ డే, సైనికులకు సంబంధించిన దినోత్సవం కాబట్టి. రిపబ్లిక్ డే అంటే సైనికులకు సంబంధించిన దినోత్సవం కాదు, జాతీయంగా కూడా ఇంపార్టెన్స్ డే కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. 99% ఖచ్చితంగా అడిగే అవకాశం ఉందన్నమాట. ఆ బిట్ని మీరు ఫోకస్ చేయండి. ఆప్షన్స్ మీకు ఎలా అయినా ఇవ్వచ్చు. ఏ శకటం ప్రవేశపెట్టారంటే లాస్ట్ టైం ప్రకటించినప్పుడు నవరత్నాల శకటం అయితే ప్రవేశపెట్టారు. తర్వాత ఆరోగ్యశ్రీ శకటాన్ని ప్రవేశపెట్టారనమాట ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి. ఈ సంవత్సరం ఏటికొప్పాక అనేది మనం హైలైట్ చేసుకోవాలి. అన్లెస్ అంటే మీరు దీని మీద ఫోకస్ పెడితే గానీ మీరు ఇలాంటి ఈ బిట్ అయితే మీరు పెట్టలేరనమాట. ఏమైనా సార్ సూపర్ 6 శకటమా, లేకపోతే పేదలందరికీ ఇల్లు శకటమా, లేకపోతే ఇంకోటి అని ఇస్తారనమాట. ఏటికొప్పాక అనేది గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ అవుద్ది. కానిస్టేబుల్ మెయిన్స్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అడగొచ్చే అవకాశం ఉంది. ఓకే, VITకి 8వ ర్యాంక్ అని చెప్పి ఒకటైతే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఏంటంటే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అంటారమ్మా. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ WUR అంటే దీన్ని ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది అంటే QS అనే ఆర్గనైజేషన్ అయితే ఇస్తుంది అనమాట. దీని ప్రకారం ప్రపంచంలోనే మొదటి స్థానం సంపాదించే ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీ ఏంటంటే మసాచుసెట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చిన్న బేసికే ఇచ్చారు దీని కరెంట్ అఫైర్స్, వెల్లూరు యూనివర్సిటీ అని చెప్పేసి. మనం దీనికి సంబంధించిన కంటెక్స్ట్ లో మొత్తం చదువుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఫస్ట్ ఎవరున్నాడే, సారీ అండి కొంచెం మార్కర్ ప్రాబ్లంగా ఉంది. ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద చెప్తున్నాను నేను, వరల్డ్ ర్యాంకింగ్స్ మొత్తం మీద ఫస్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మసాచుసెట్స్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఉంది. సెకండ్ ర్యాంక్ వచ్చి ఇంపీరియల్ కాలేజ్ ఉంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్లో ఉంటుంది. ఇంపీరియల్ కాలేజ్ ఇంపీరియల్ యూనివర్సిటీ 2వ ర్యాంక్లో ఉంది. 3వ యూనివర్సిటీ వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫస్ట్ 5 ప్లేసెస్ కానీ 3 ప్లేసెస్ కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఏదో ఉంది చూడండి, మసాచుసెట్స్ యూనివర్సిటీ. 2 ఇంపీరియల్ యూనివర్సిటీ, 3వది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, 4వది వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. HOW అని పెడుతున్నా, హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా భారతదేశం తరపు నుంచి దాదాపు 78 యూనివర్సిటీస్ అయితే 2025 ఏ ర్యాంకింగ్స్ అది వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతదేశం తరపు నుంచి ఎన్ని యూనివర్సిటీలు అయితే స్థానాన్ని సంప్రదించాయని అడుగుతారు. 7 తర్వాత వచ్చేది 8, 7, 8, 78. ఎన్ని? 78. ఓకే, 7 తర్వాత వచ్చే నెంబర్ 8, 78 ర్యాంకింగ్స్ యూనివర్సిటీ అయితే ఉంటే దాంట్లో భారతదేశం తరపు నుంచి మొట్టమొదటిది ఏంటంటే IIT ఢిల్లీ. ఇంపార్టెంట్, IIT ఢిల్లీ అయితే సంపాదించింది అనమాట మొదటి ర్యాంకు. ప్రపంచం మొత్తం మీద దాని ర్యాంక్ ఎంతంటే 171వ ర్యాంకు. భారతదేశం తరపున యూనివర్సిటీలలో 78 యూనివర్సిటీల్లో ఎన్నో ర్యాంకు? మొదటి ర్యాంకు. తర్వాత వచ్చి 2వ స్థానంలో IIT ఖరగ్పూర్ నిలిచింది అనమాట. ఖరగ్పూర్
ఖరగ్పూర్ ఎన్నో ర్యాంక్ ఇది 202 ర్యాంకు, ప్రపంచం మొత్తమే 202 ర్యాంకు, భారతదేశం తర్వాత 2 ర్యాంక్ అనమాట. అదేవిధంగా బాంబే యూనివర్సిటీ ఐఐటి బాంబే కూడా 234 ర్యాంకులో నిలిచిందనమాట. తర్వాత 235లో ఏ యూనివర్సిటీ నిలిచిందంటే కాన్పూర్ యూనివర్సిటీ ఐఐటి కాన్పూర్ నిలిచిందనమాట. ఆ ర్యాంకులో వరుసగా చూసుకుంటే 8వ ర్యాంకుగా ఇప్పుడు 1, 2, 3, 4 ఉంది కదా. 8వ ర్యాంకులో ఏముంది? ఐఐటి వెల్లూరు యూనివర్సిటీ ఉందండి. వెల్లూరు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అనేది భారతదేశం తరపు నుంచి 8వ ర్యాంకుగా ఉందన్నమాట. అదేవిధంగా అంతర్జాతీయంగా చూస్తే 1744లో ఉందని చెప్పి దీనికి సంబంధించిన అయితే ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా క్యూబెస్ వరల్డ్ 2025 యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది ఏంది? మాసాచుసెట్స్. 2వ ర్యాంకు ఇంపీరియల్ లండన్, 3వది ఆక్స్ఫర్డ్, 4వది హార్వర్డ్. భారతదేశం తరపు నుంచి మొత్తం ఎన్ని ఉన్నాయి? 78. తర్వాత భారతదేశంలో మొదటి ఏది? ఐఐటి ఢిల్లీ. 2వది ఐఐటి ఖరగ్పూర్. ఓకే, అది హార్వర్డ్ లో భారత సదస్సుకు నీతా అంబానీ. ఓకే, తర్వాత హార్వర్డ్ లో భారత సదస్సుకు నీతా అంబానీ అయితే హాజరు కానున్నారు. హార్వర్డ్ లో జరగనున్న భారత సదస్సుకు ముఖ్య అతిథిగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ హాజరు కానున్నట్లు ది ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్ ICH ఆదివారం వెల్లడించింది. బోస్టన్ లో 2025 ఫిబ్రవరి 15, 16 తేదీలో జరిగే సదస్సుకు జరగనుంది. భారతదేశంలో ప్రభావశీల వ్యక్తులు నీతా అంబానీ ఒకరు. దాతృత్వం, విద్యా, సాంస్కృతిక రంగాల్లో సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. సామాజిక సమానత కార్యక్రమాల ద్వారా 8 కోట్ల మంది జీవితాలపై ఆమె ప్రభావం చూపారు. భారత అంతర్జాతీయ ముఖ చిత్రంపై నీతా ముఖ్యమైన వారు అని ICH నిర్వాహకులు వెల్లడించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెనడీ స్కూల్ సంయుక్తంగా ఈ వార్షిక కార్యక్రమాన్ని చేపడతాయి. హార్వర్డ్ సదస్సుకు ఎవరు భారతదేశం నుంచి వెళ్తున్నారంటే నీతా అంబానీ. అదొకటి గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే నీతా అంబానీ గారు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆసియాకి ఆవిడ ఉమెన్ మెంబర్ అనమాట. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఈవిన పదవిని చైర్మన్షిప్ ఏదైతే 2 ఇయర్స్ పొడిగించారు. ఆ కాంటెక్స్ట్ లో ఇక్కడ నీతా అంబానీ వచ్చింది కాబట్టి మీకు వన్ మోర్ కరెంట్ అఫైర్ నేను రివిజన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆసియా భాగం నుంచి ఎన్నికైన మొదటి మహిళ కూడా ఈవిడే. ఎవరు? నీతా అంబానీ. మొదటి మహిళ, పురుషులు కాదు, మొదటి మహిళ నీతా అంబానీ అనమాట. ఆవిడ టెన్యూర్ని ఏం చేశారు? ఆ చైర్మన్షిప్ని ఏం చేశారంటే ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఆసియాకి చైర్మన్ ఎవరు? భారతదేశం తరపు నుంచి ఎన్నికైంది ఎవరు? నీతా అంబానీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని మాదిరి ప్రశ్నలు అయితే ఈనాడులో ఇచ్చారు. ఇవి కూడా మనం చూసేస్తాం స్పీడ్గా. వియత్నాం నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే ఆర్మీ జనరల్ లూయాంగ్ క్వింగ్ అనమాట. తర్వాత గ్లోబల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్ ను ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? గ్లోబల్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ లిటరసీ వీక్ ను ఎప్పుడు నిర్వహిస్తారు అని క్వశ్చన్ అడిగారు. అక్టోబర్ 24 నుంచి అక్టోబర్ 31 వరకు అయితే దీనికి ఆన్సర్ ఉంది. తర్వాత ఎస్సీ షెడ్యూల్ కులాలను 2 గ్రూపులుగా విభజించి దళితులకు సబ్ కోటాను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏది వార్తలు నిలిచింది? వెరీ 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 ఇంపార్టెంట్ అవుతుంది. షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించి హర్యానా స్టేట్ అయితే ఫస్ట్ అయితే నిలిచింది. ఆల్రెడీ మన కరెంట్ అఫైర్స్ లో భాగంగా దీన్ని డిస్కస్ చేస్తున్నాను. ఓకే, జాతీయ మహిళా కమిషన్ గా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, గుర్తుపెట్టేసుకోండి. విజయ్ కిషోర్ రాహత్కర్ జాతీయ మహిళా కమిషన్ NCW నూతన చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఈమె NCW కి 9వ చైర్పర్సన్ విజయ్ కిషోర్ రాహత్కర్. ఓకే, NCW గురించి కూడా మీరు ఖచ్చితంగా పాలిటీలో కూడా ఇంపార్టెంట్ అవుతుంది. NCW ఫస్ట్ చైర్మన్ ఎవరు? లాస్ట్ టైం ఎవరున్నారంటే మీకు అందరికి తెలిసి ఉంటారు, రేఖా శర్మ ఉన్నారు. రేఖా శర్మ 2018లో అపాయింట్ అయ్యారు. 2019లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ చాలా వాటిలో ఈవిడ గురించి అయితే అడిగినారు. నూతనంగా అపాయింట్ అయిన NCW యొక్క చైర్మన్ ఎవరు అని చెప్పి రేఖా శర్మ. ఈవిడ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఈవిడ తర్వాత విజయ్ కిషోర్ రాహత్కర్ని అయితే అపాయింట్ చేస్తారు. అదేవిధంగా NCW దానికి సంబంధించిన కంటెక్స్ట్ లో NCW ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? 31 జనవరి 1992. 31 జనవరి 1992 వెరీ ఇంపార్టెంట్. మీరు డేట్ గుర్తుపెట్టుకోకపోయినా 1992 గుర్తుపెట్టుకోండి. ఓకే, 1992 అప్పుడు ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ NCW కూడా చాలాసార్లు అడుగున్నారు. ఎవరంటే జయంతి పట్నాయక్.
జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్ ఎవరు? జయంతి పట్నాయక్. మీరు పార్టీలు మళ్ళీ చదువుకోండి కాక, కానీ కరెంట్ అఫైర్లో వచ్చింది కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోండి. ప్రజెంట్ ఎవరున్నారు? విజయ్ కిషోర్ రాత్కర్ గారు ఉన్నారు. ఈవిడి ముందు రేఖా శర్మ ఉన్నారు. ఈవిడికి ముందు కూడా మనం అంత అవసరం ఉండదు. ఈవిడికి ముందు ఎవరంటే కుమార్ మంగళం బిర్లా గారి వైఫ్, వాళ్ళ బంధువులైన లలితా కుమార్ మంగళం ఉన్నారనమాట. లలితా కుమార్ మంగళం. మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే విజయ్ కిషోర్ రాత్కర్ గారు జాతీయ మహిళా కమిషన్ కి చైర్పర్సన్ గా 9వ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఓకే, జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీకి జేపీసీకి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పిపి చౌదరి నేతృత్వం వహించనున్నారు. 2024 డిసెంబర్ 20న స్పీకర్ ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిపి చౌదరి రాజస్థాన్లోని పాలి లోక్సభ స్థానం నుంచి వరుసగా 3వసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజున తన నివేదికను జేపీసీ పార్లమెంట్ సమర్పించాలని గడువు వివరించారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఫుల్ ఆర్టికల్ అయితే నేను తొందరలో నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్లోడ్ చేస్తాను చూడండి. జమిలీ ఎన్నికలు నుంచి క్వశ్చన్ లేకుండా 2025లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు. ఓకే, జమిలీ ఎన్నికలకు సంబంధించి మీరు ఆది నుంచి అంతం వరకు మొత్తం తెలుసుకోండి. ఫ్రమ్ ద స్టార్టింగ్ టు బిగినింగ్ మొత్తం 100% మీరు తెలుసుకోవాల్సిందే. తెలుసుకోకుండా సంబంధించిన టాపిక్ గురించి మీరు కానీ క్లారిటీగా తెలుసుకోకుండా ఎగ్జామ్కి పోయారంటే 100% ఒక మార్క్ అయితే కోల్పోతారు. మంచి ఇంపార్టెంట్ టాపిక్ జమిలీ ఎలక్షన్స్ అనేవి కరెంట్ పాలిటీలో నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. నేను మొత్తం బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్గా యూపీఎస్సీ లెవెల్లో కూడా మొత్తం నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, తర్వాత భారత నౌకాదళానికి 2024 డిసెంబర్ 20న స్టెల్త్ డిసార్టర్ యుద్ధ నౌకలు అందాయి. ముంబైలో మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీటిని నిర్మించింది. స్టెల్త్ ఫ్రిగేట్ కు ఐఎన్ఎస్ నీలగిరి అని, డిస్ట్రాయర్ కు ఐఎన్ఎస్ సూరత్ అని పేరు పెట్టారు. నీలగిరిలోని ప్రాజెక్ట్ 17A కింద, సూరత్ ను ప్రాజెక్ట్ 15B కింద నిర్మించారు. వీటిని నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది. ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో 100% వస్తుంది. ఇలాంటి బిట్స్ అనేవి చూసుకోవాల్సి వస్తుంది మీరు. మలేరియా కేసులు, ఆ వ్యాధితో ముడిపడిన మరణాలు తగ్గించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని WHO మలేరియా ఇండెక్స్ 2024 పేర్కొంది. ఈ వ్యాధి ఎక్కువగా కనిపించే రాష్ట్రాల్లో కేసులను బాగా తగ్గించగలతో మలేరియా అధికంగా ఉండే హై బర్డన్ టు హై ఇంపాక్ట్ ను HBH1 గ్రూప్ నుంచి భారత్ ఈ ఏడాది బయటపడినట్లు ఆ నివేదిక వెల్లడించింది అనమాట. ఇంపార్టెంట్, ఇది కూడా అన్ని ఇంపార్టెంట్ వేస్తున్నాడు ఈనాడులో. ఒకసారి మీరు ఫోకస్ చేసుకుని రివిజన్ చేసుకుంటా ఉండండి వీటిని. ఓకే, కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచింది. మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా 11,582గా, బంతి కొబ్బరి ధరను 12,100గా నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన 2024 డిసెంబర్ 20న జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి అంతరిక్షంలో పంటల సాగు ఎలా అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన PSLV C-60 అయితే ప్రయోగించనున్నారు. దీని ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO రోదస్లోకి పంపనుంది. అంతరిక్షంలో విత్తనం మొలకెత్తే విధానాన్ని పరీక్షించడం, రోదస్లో వ్యర్థాలను ఒడిసిపట్టే రోబోటిక్ హస్తం, హరిత చోదక వ్యవస్థ పరీక్షలు వంటివి ఇందులో ఉన్నాయి. PSLV C-60 ద్వారా జంట స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది. అంతరిక్ష కేంద్ర నిర్మాణం సహా భవిష్యత్తులో చేపట్టబోయే పలు రోదసి కార్యక్రమాలకు అవసరమైన డాకింగ్ పరిజ్ఞానాన్ని వీటి ద్వారా పరీక్షించనున్నారు. ఈ ఉపగ్రహాలను ప్రయోగించడం అనంతరం PSLV C-60లోని 4వ దశ కక్షలోనే ఉండిపోతుంది. PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ POEM పేరుతో ఒక ప్రయోగ వేదిక ఇస్రో ఉపయోగించుకుంటుంది. ఇందులో సంస్థకు చెందిన వివిధ ల్యాబ్లు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అంకుర సంస్థలకు చెందిన 24 పేలోడ్లను పంపనున్నారు. 8 అలసంద విత్తనాలతో కూడిన ఒక ప్రయోగం కూడా ఇందులో ఉంది. రోదస్లో ఈ మొలకెత్తే తీరును పరిశీలించాలని ఇస్రో యొక్క ఆలోచన. కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ క్రాబ్స్ అనే
ఈ పేలోడ్ ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ముంబైలోని అమిటీ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఏపీఈఎంఎస్ ద్వారా సూక్ష్మ గురుత్వాకర్షణ వ్యవతారణంలోని పాలకూర వృద్ధిని పరీక్షిస్తారు. మొక్కలు గురుత్వాకర్షణ కాంతి దిశను పసిగడుతున్న తీరును గురించి కొత్త అంశాలను ఈ ప్రయోగం వెలుగులోకి తెస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం విఎస్ఎస్పి రూపొందించిన డెబ్రీ క్యాప్చర్ రోబోటిక్ మ్యానిపులేటర్ కక్షలో శకలాలను ఒడిసిపడుతుంది. ముంబైకి చెందిన మనస్తు స్పేస్ వ్యోమ్ 2U అనే హరిత చోదక థ్రస్టర్ను పంపుతుంది. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కొన్ని పదార్థాలతో కూడిన మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం వ్యోమనౌకల్లో వాడుతున్న హైడ్రోజిన్ కు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన సమర్థ ఇంధనాన్ని అభివృద్ధి చేయడం దీని ఉద్దేశం. సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అవుద్ది. ఇస్రో ఈ నెల 25న పంపించిన నెంబర్ ఎంత గుర్తుపెట్టుకోండి, PSLV C60. ఓకే, దాంట్లో ఏమేమి పంపిస్తున్నారో 1కి 2 సార్లు చూసుకుంటూ ఉండాలి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 వాళ్ళు. చూడండి, మన కరెంట్ అఫైర్స్ కానీ కవర్ చేసినట్లే 60% అన్ని సిలబస్ కవర్ చేసినట్లే అవుద్ది. కరెంట్ అఫైర్స్లో మీరు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఇంపార్టెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ కరెంట్ అఫైర్స్ లింక్ అయి ఉంటుంది. సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనం కూడా అలాగే చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా చూసుకోండి. పురుషుల్లో IVF ఫలితాన్ని అంచనా వేసే AI సాధనం, AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ICMR. పురుషుల్లో IVF ఫెర్టిలిటీ సంబంధించింది. అది వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులకు IVF తో వనగూరే ఫలితాన్ని ముందే అంచనా వేసే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని భారత వైద్య పరిశోధనా మండలి ICMR హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోండి, న్యూఢిల్లీలో ఉంది. అభివృద్ధి చేసిన వారిలోని వై క్రోమోజోమ్ మైక్రోడిలీషన్ మీకు గుర్తుంటే మొత్తం మనుషులకి 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23లో 22 అనేవి మేల్ కి ఫీమేల్ కి ఒకటే ఉంటాయి. 23 పేర్స్ అనమాట. 23 × 2 అంటే 46 ఉంటాయి క్రోమోజోమ్స్. మానవ శరీరంలో క్రోమోజోముల సంఖ్య 46. 44 క్రోమోజోమ్స్ మేల్ కి ఫీమేల్ కి ఒకటి. ఇంకొక క్రోమోజోమ్ ఉంది కదా, అది కూడాను ఆడవాళ్ళలో XX ఉంటుంది, మగవాళ్ళలో XY ఉంటుంది అనమాట. లాస్ట్ క్రోమోజోమ్ 23rd పేర్ ఆఫ్ క్రోమోజోమ్ XX, మనకొచ్చి XY ఉంటుంది. ఈ Y అనేది మా పురుషతత్వాన్ని అయితే నిర్ధారిస్తుంది. పురుషులకి గెడ్డాలు మీసాలు రాను, ఛాతి భాగం డెవలప్ కాకుండా ఉండడానికి, ఓకే, బొంగూరు గొంతు రావడానికి మొత్తానికి కారణం ఏంటంటే స్టెరిలిటీ ఏంటంటే ఈ Y క్రోమోజోమ్. ఈ పర్టికులర్ Y క్రోమోజోమ్ ని చూడండి, Y క్రోమోజోమ్ మైక్రోడిలీషన్ రకానికి ఇది గుర్తిస్తుంది. ఏది? ICMR డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే గుర్తిస్తుంది అనమాట. ఓకే, వీరికి ఇవి చూడండి, ఇది కానిస్టేబుల్ బిట్టు. కానిస్టేబుల్లో మనుషుల్లో ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగారు, రైల్వేలో కూడా అడుగున్నారు. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్కి వచ్చింది. వీరికి IVF ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందని విశ్లేషిస్తుంది. పురుషుల వంధ్యత్వానికి జన్యు కారణం YCMDA. ఓకే, సంతానలేమి ఎదుర్కొంటున్న జంటల్లో దాదాపు 50% పురుష భాగస్వామ్య లోపమేనని కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరిలో వీర్య కణాల ఉత్పత్తిలో సమస్యలు ఉండొచ్చు. వంధ్యత్వం ఉన్న ప్రతి 10 మంది పురుషుల ఒకరికి YCMD ఉంటుంది. ఈ జన్యులోపం వల్ల వృషణాలు సరిపడ వీర్య కణాలను ఉత్పత్తి చేయలేవు. ఇది వంధ్యత్వానికి దారితీస్తుంది. YCMD సమస్య ఉన్న పురుషులు వైద్య చికిత్సలో ప్రయోజనాన్ని పొందలేరు. వీరు IVF ను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ICMR శాస్త్రవేత్తలు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ సాయంతో ఫర్టిలిటీ ప్రిడిక్టర్ అనే AI ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఇది వీర్య కణాల పునరుద్ధరణ రేటును అంచనా వేసి తద్వారా YCMD ఉన్న వ్యక్తిని IVF ఎంత మేర ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తుంది. ఇంపార్టెంట్ అవుద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి. ఓకే, మనిషిలో ఉండే క్రోమోజోమ్స్ ఏంటండి? 56, 46, 36, 26, 46, 23 పేర్స్ గుర్తుపెట్టుకోండి. 23 × 2 46. ఇది కూడా సైన్స్ అండ్ సైన్స్ లో బయాలజీలో ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మొత్తం 23.
ఈ సందర్భంగా మీకు ఇంకొక బిట్ నేర్పిస్తున్నాను చూడండి. DNA డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ను ఎవరు కనుక్కున్నారు? తెలిసిన వాళ్ళు దీనికి సంబంధించి కామెంట్ చేయండి. డిఎన్ఏని ఎవరు కనుక్కున్నారు? వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏని కనుక్కోండి. ఇది కూడా ఆర్ఆర్బీలు అడిగారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలు అడిగారు. లాస్ట్ టైం ఎన్టీపీసీలు అడిగారు కాబట్టి ఈ టైము మనకి ఎక్కడ అడుగుతారు? గ్రూప్ డీలో అడుగుతారు. ఓకే, దీనికి సంబంధించి క్రోమోజోమ్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా మీకు ఒకసారి చెప్పాను అనమాట. మీరు కంటెంట్లోకి వచ్చేస్తే ఇప్పుడు జయశంకర్కు విశిష్ట పురస్కారం ప్రజానాయకత్వ విభాగంలో దక్షిణ భారత విద్యా సొసైటీ ఈ ఏడాది విశిష్ట పురస్కారాన్ని నేషనల్ ఎమినెన్స్ అవార్డును విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు ప్రదానం చేసింది. శ్రీ చంద్రశేఖర్ సరస్వతి పేరిట ఈ పురస్కారాన్ని నెలకొల్పారు. జయశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ సమాజానికి మహా పెరియార్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను భారత్ కొనసాగిస్తూ స్వతంత్ర శక్తిగా స్థిరపడుతోందని, శాంతి స్థాపన కృషి చేస్తుందని తెలిపారు. చిరుధాన్యాలకు యోగాకు ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఆలోచనలు సామర్థ్యాలపై విశ్వాసంతో ముందుకెళ్లినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. చిరుధాన్యాలకు సంబంధించిన ఇయర్ ఉంది. యుఎన్ఓ చిరుధాన్యాల మిల్లెట్స్ ఇయర్ 2023. ఓకే, యోగా డే ఉంది. ఇటీవల కాలం డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని కూడా యుఎన్ఓ అయితే డెవలప్ చేసింది. ఓకే, ఈయన ఎవరు? ఇంటర్నేషనల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గారు మొత్తం వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రేపు సూర్యుడి సమీపానికి నాసా పార్కర్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు మనం సాక్షి ఈనాడు కవర్ చేసినాము. ఇప్పుడు సాక్షికి వెళ్తున్నాము. సాక్షిలో రేపు సూర్యుడి సమీపానికి నాసా పార్కర్, నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ నెట్వర్క్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్ లో ఉంది. అమెరికా యొక్క స్పేస్ సెంటర్ అనమాట. దీని పేరు ఏం పేరు చెప్పండి? వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది కూడా ఎన్టీపీసీ 2016లో అడిగారు. 2016లో అడిగారు. వెరీ ఇంపార్టెంట్ అవుద్ది. హెడ్ క్వార్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ గా నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతుంది. నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ లేదా పార్కర్ సోలార్ ప్రోబ్ ఇటీవల కాలంలో సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ గా పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించింది. అది ఏ దేశానికి సంబంధించింది లేదా ఏ దేశ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిందని డిఫరెంట్ అడుగుతారు. వన్స్ మీ కంటెంట్ కానీ క్లారిటీ ఉంటే ఇలాంటి మీరు బిట్లు పెట్టగలుగుతారు అనమాట. ఓకే, చాలా మంది వీడియోస్ లో బిట్స్ చేసేసి ఇదే కరెంట్ అఫైర్ అని చెప్పేసి మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు బిట్స్ నేర్చుకోవద్దు. కంటెంట్ నేర్చుకోండి. కంటెంట్ నేర్చుకున్న తర్వాత బిట్స్కి వెళ్ళండి. ఓకే, సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018 అంతరిక్ష నౌకను ప్రయోగించారు. 2018లో ప్రయోగించింది. అప్పటి నుండి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తానే ఉంది. మంగళవారం ఇది లోక బాంధవుడికి అత్యంత సమీపంలో వెళ్లనుంది. అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8 మిలియన్ మైళ్ళ 6 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది. ఒక ఫుట్బాల్ మైదానాన్ని ఊహించుకుంటే ఒకవైపు సూర్యుడు మరోవైపు భూమి ఉంటాయి. 4 యార్డ్ లైన్ వద్ద పార్కర్ ఉంటుందని నాసా సైంటిస్ట్ జో వెస్ట్ లేక్ తెలిపారు. సూర్య భగవంతునికి ఎంత సమీపంలో వెళ్లిన అంతరిక్ష నౌక ఇప్పటిదాకా ఏదీ లేదు. సూర్యునికి దగ్గరగా వెళ్లిన తర్వాత పార్కర్ నుంచి సమాచారం నిలిచిపోనుంది. అప్పుడు దాని పరిస్థితి ఏమిటన్నది అంచనా వేయలేకపోతుంది. క్షేమంగా వెనక్కి వస్తుందా లేదా ఏదైనా జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటిదాకా రూపొందించిన అంతరిక్ష నౌకలో పార్కర్ అత్యంత వేగవంతమైంది. ఇది గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బతినకుండా బలమైన హీట్ షీల్డ్ అమర్చారు. ఇది 1371 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. సూర్యుని దగ్గరగా వెళ్లిన తర్వాత వచ్చే ఏడాది సెప్టెంబర్ దాకా అదే కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుని ఉపరితలం కంటే కరోనా ఎందుకు 100 రెట్లు ఎక్కువ వేడిగా ఉంటుందన్న సంగతి తెలుసుకోవడానికి పార్కర్ తగిన సమాచారం ఇస్తుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఇది ఈ కాంటెక్స్ట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాసా పార్కర్ ప్రోబ్ ను ఏ సంవత్సరం ప్రయోగించారు? 2018లో. ఎక్కడి నుంచి ప్రయోగించారు? న్యూయార్క్ లేదా నాసా కేంద్రం నుంచి ప్రయోగించారు. దీని యొక్క ఉపయోగం ఏంటంటే కరోనా ఎందుకు 100 రెట్లు వేడిగా ఉంటుందో కనుగొనడం దీని యొక్క ఉపయోగం. ఓకే, అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మొత్తం నేర్చుకోవాలి, తప్పదు. మరో 3 నెలల్లో నిసార్ ప్రయోగం అనేది ఇచ్చున్నారు. నిసార్ అనేది ఇస్రో మరియు నాసా యొక్క ఉమ్మడి మిషన్ అనమాట. నిసార్ అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆల్రెడీ ఇక్కడ కూడా వచ్చింది. మీరు
ఉమ్మడి ప్రయోగానికి రంగం సిద్ధమైంది. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ ని నిసార్ డెఫినేషన్ ఇచ్చాడు. చూడండి, నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ ని శాటిలైట్ ను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రయోగించబోతుంది. ఈ మిషన్ విలువ 5,000 కోట్లు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనల్లో 2 దేశాల మధ్య సహకారంతో ఇది ఒక మైలురాయిగా మారబోతుంది. అంతరిక్షంపై అత్యాధునిక పరిశోధనల కోసం నిస్సార్ను ప్రయోగిస్తున్నారు. 2009లో మొదలైన ఈ ఆలోచన వాస్తవ రూపం దాల్చబోతుంది. నిస్సార్ ఉపగ్రహం బరువు 2.8 టన్నులు. భూమిపై జరిగే మార్పులను ఈ ప్రయోగంతో అత్యంత ఖచ్చితత్వం గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాంప్రదాయ శాటిలైట్ల కంటే ఇది పూర్తి భిన్నమైంది. ఇందులో అడ్వాన్స్డ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ టెక్నాలజీని ఉపయోగించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV MK2 PSLV కాదు, GSLV MK2 రాకెట్ ద్వారా నిస్సార్ను ప్రయోగించినాడు. ఇది మిషన్ కాల వ్యవధి 3 ఏళ్లు. మరోవైపు స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ ఉపగ్రహాల చిత్రాలను ఇస్రో విడుదల చేస్తుంది. PSLV C60 రాకెట్ ద్వారా వీటిని త్వరలో ప్రయోగించిన. PSLV C60 ఎప్పుడు ప్రయోగిస్తున్నారు? డిసెంబర్ 30న ప్రయోగిస్తున్నారు. పైన ఆర్టికల్ మనం చదువుకున్నాం ఆల్రెడీ. ద్వారా వీటిని త్వరలో ప్రయోగించిన. ఈ 2 ఉపగ్రహాలతో స్పేస్ ట్రాకింగ్ టెక్నాలజీలో భారత్ ముందంజ వేయనుంది. స్పేడెక్స్ మిషన్లో భాగంగా PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ 4 POEM-4 ద్వారా 24 శాస్త్రీయ ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించారు. నిస్సార్ అనేది ఏ దేశాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు? అమెరికా మరియు ఇండియా యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. ఓకే, నిస్సార్ యొక్క డెఫినేషన్ కూడా చూసుకోవాలి. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ నిస్సార్ యొక్క డెఫినేషన్. దీన్ని దేని ద్వారా ప్రయోగిస్తున్నారు? PSLV GSLV MK2 ద్వారా. ఓకే, తర్వాత సుదృఢ బృందం అని చెప్పి ఉగ్రవాదాన్ని ఉమ్మడి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కువైట్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాదాపు 43 సంవత్సరాల తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత వెళ్తున్నారు. వీరికి అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది ముబాక్ అల్ కరీబ్ అనే అవార్డుని అయితే ఇచ్చారని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. దాన్నే సాక్షిలో కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చి PS4 మాడ్యూల్లో బుల్లి ఉపగ్రహం. ఇలాంటివి అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. 90% అందరూ స్కిప్ చేసే క్వశ్చన్స్ ఇవి. మనము రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా చేసుకోవాల్సి వస్తుంది అనమాట, నేర్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి బిట్స్ ఇస్తే ఓన్లీ 10% మాత్రమే పెట్టగలుగుతారు. ఈ 10% అనే వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటారు. మనకు తెలిసింది ఆ సబ్జెక్ట్ అంతా. ఓకే, PS4 మాడ్యూల్స్ లో బుల్లి ఉపగ్రహం ఉంది. దాని పేరు ఏం పేరు తెలుసుకుందాం. ఓకే, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 30న PSLV C60 అయితే ప్రయోగిస్తున్నారు కదా, దాంట్లో ఒక బుల్లి రాకెట్ అయితే పంపిస్తున్నారండి. దాని పేరు ఏం పేరు కూడా తెలుసుకోవాలి. స్వేచ్ఛాసాట్. దాని పేరు ఏం పేరు అంటే స్వేచ్ఛాసాట్. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛాసాట్ వెరీ ఇంపార్టెంట్. ఈ 10% బిట్స్ అనమాట. ఇలాంటివన్నీ 10% మిమ్మల్ని ముందంజలో పెట్టే బిట్స్. స్వేచ్ఛాసాట్ దేనిలో ప్రయోగిస్తున్నారు? ఈ నెల 30న ప్రయోగించే PSLV C60లో స్వేచ్ఛాసాట్ అయితే పంపిస్తున్నారు. ఇది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కొత్తమాను సాయి దివ్య స్పేస్ టెక్ వ్యవస్థాపకులు బుల్లి ఉపగ్రహాన్ని తయారు చేసుకుని ఇస్రో సహాయంతో ప్రయోగించిన. తమ ఉపగ్రహం కక్షలో చేరాక ఇస్రోకి సంకేతాలు పంపితే తమ ప్రయత్నం ఫలించినట్లేనా ఆమె చెప్తుంది. స్వేచ్ఛాసాట్ విజయవంతమైతే వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించింది. ఖచ్చితంగా ఇలాంటి బిట్లు అయితే రావాలని మీరు కోరుకోవాలి. వస్తే మీరు మాత్రమే దీన్ని కట్టగలుగుతారు, ఉద్యోగం కొట్టగలరు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వావిలపల్లికి రైల్వే ప్రతిష్టాత్మక పురస్కారం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ఎవరు అందుకున్నారు? వావిలపల్లి రాంబాబు అయితే తీసుకున్నారంట. భారతీయ రైల్వేలో అత్యున్నతమైన అతి విశిష్ట రైలు సేవా పురస్కారం ఏం పేరు? అది DCM దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ DCM వావిలపల్లి రాంబాబు అందుకున్నారు. శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రగతి మైదానంలో జరిగిన 69వ రైల్వే వారోత్సవాల్లో కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీద రాంబాబు పురస్కారం స్వీకరించారు. విధి నిర్వహణలో వినూత్న ప్రణాళికలతో రైల్వే అభివృద్ధి కృషి చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతా విషయంలో కూడా ఆయన చూపిన ప్రతిభకు అత్యున్నత గౌరవం పొంది 2023-24 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2 సార్లు డివిజన్ ఆదాయం 5,000 కోట్ల మార్కు దాటడంతో పాటు సరుకు రవాణా 4,000 కోట్ల ఆదాయం సమకూరడంతో ఆయన కీలక పాత్ర పోషించిన. ప్రయాణికుల భద్రత విషయంలోనూ ఎంతో ధైర్య సాహసాలతో ఆయన వ్యవహరించిన తీరుపై ఎన్నో ప్రశంసలు అందుకున్న. గత సెప్టెంబర్లో విజయవాడ బొడమేరు వరదల సమయంలో రాయనపాడు గొనదల రైల్వే స్టేషన్లో ట్రాక్లు కొట్టుకోకపోవడంతో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయి అందులో సుమారు 4,100 మంది ప్రయాణికులు వరద ప్రవాహం చిక్కుపోయారు. ఈ సమయంలో సీనియర్ DCM వరద ప్రవాహాలలో ఎదురెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అవార్డు స్వీకరించిన రాంబాబును
డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. ఓకే, ఈరోజు రైల్వే గ్రూప్ డి యొక్క దాని ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే తొందరలో రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేసినాం. దాదాపు 32,000 వేకెన్సీస్ ఉన్నాయి. చిన్నదా పెద్దదా కాదు, ప్రభుత్వ ఉద్యోగం అని ప్రభుత్వ ఉద్యోగమే అంతే. దాని స్థాయి వేరు, దాని లెక్క వేరు. ఖచ్చితంగా మీరు అప్లై చేయండి, చదవండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో 60% మనం కవర్ చేసేస్తున్నాం అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి. ఓకే, ఎక్కువ మంది వ్యూస్ ఉంటే మాత్రం నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, నేను ఇంకా కంటెంట్ ఇస్తాను మీకు. ఓకే, లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే ఈ రోజుకు అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ఇన్నోవేషన్ యూనివర్సిటీ ఏర్పాటు కానుందని ఇచ్చారు. దీని మేరకు ఫిజిక్స్ వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్య ఆధునికీకరణ కోసం ఐటీబీఐతో మరో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో ఈ 2 ఒప్పందాలు జరిగాయి. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు మన వీడియో ఎవరైనా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ వరకు మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీరు తొందరలో ఉద్యోగం కొట్టబోతున్నారు. ఎందుకంటే మీకు చాలా ఓపిక ఉంది. ఓపిక అనేది గవర్నమెంట్ ఉద్యోగానికి కావాల్సిన మొట్టమొదటి లక్షణం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.